మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ఏ కంపు వాసన తానం చేసిన దుల్ద పుండ్లు గదలు పిలిచి చూడు ఒక్కొక్కరు ఎక్కడ గీకలేక దోమలు ఈగలు ఇవాళ ఆసన వస్తుంది 3 రోజుల కల్లా పానాలని కూలి కుప్ప అయిపోతున్నాయి. మా బతులేం నీళ్లు లేక ఏం లేక మా బాధ కాలు పావాడ కాళ్ళు ఎసిరిపోయి కొంచెంతా గురుస్తుంది. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం దోతిగూడెం, అంతమ్మగూడెం, జుబ్లిక్పల్లి, ధర్మోజిగూడెం గ్రామాలను నాశనం చేసినటువంటి కంపెనీలు, ఈ కెమికల్ కంపెనీల అరాచకాలు మళ్ళీ మితిమీరి అని చెప్పవచ్చు. ఎన్నో రోజులుగా సుమన్ టీవీ ఎన్నో కథనాలు అందిస్తుంది. ఈ కథనాలకు సంబంధించి ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్ విజిట్ చేశారు. విజిట్ చేసినప్పుడు ఈ కంపెనీలను తిరిగాడు. ఈ కంపెనీలకు తిరిగినప్పుడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారు కూడా వచ్చి ఇక్కడ విజిట్ చేసినటువంటి పరిస్థితి. అలాంటి సందర్భంలో ఈ గ్రామంలో కొంతమేర వాయు కాలుష్యం, జల కాలుష్యం తగ్గించినప్పటికీ మళ్ళీ మొదలుకొందని చెప్పవచ్చు. చూస్తున్నాం, మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒకసారి కాలువను చూసినట్లయితే మొత్తం కూడా జల కాలుష్యం చూడండి, ఎంత ఘోరమైనటువంటి ఎఫ్లెంట్ నీళ్ళు వదిలారు. ఈ పైపుల ద్వారా మొత్తం ఈ 7 కంపెనీలు కూడా నాశనం చేస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. మొత్తం కూడా ఇందులో ఈ పైపు ద్వారా వదిలి మొత్తం పంట పొలాలకు వదులుతున్నటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. నిజంగా ఈ గ్రామాలు సర్వనాశనమైనటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఎందుకంటే నిన్న మొన్నటి కూడా ప్రాణాలు కోల్పోయారు. ఎంతో మందికి వ్యాధులు వచ్చాయని చెప్పి చాలా మంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ కెమికల్ కంపెనీలు మాత్రం వీళ్ళ ఆగడాలు మాత్రం ఆగడం లేదని చెప్పి చాలా మంది బాధపడుతున్న పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే సుమన్ టీవీ ఎన్నో కథనాలు ఇచ్చింది, ఎన్నో వీటి మీద పోరాటం చేస్తుంది. దానికి అనుగుణంగానే మనకు ఎంతో మంది రోజువారీగా ఫోన్లు చేశారు. మళ్ళీ మనం ఈ రోజు రావడం జరిగింది. వచ్చి చూస్తే మాత్రం ఇక్కడ విపరీతమైనటువంటి వాసనతో అసలు నిలబడలేకపోతున్నాము. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నాం, ఈ కాలువ ద్వారా ఏ విధంగా వదులుతున్నారు నీటి చూస్తే ఇదే మనకు ప్రత్యక్ష సాక్ష్యం అని చెప్పవచ్చు. ఇక్కడికి నిరాదీక్ష చేసినటువంటి గ్రామస్తుల దగ్గరికి పురుషోత్తం రెడ్డి గారు పర్యావరణవేత్త వచ్చాడు. చాలా బాధపడ్డాడు. ఈ గ్రామాలన్నీ నాశనం అయిపోయాయి, ఇక వీళ్ళు బతకడం కష్టం అని చెప్పి ఒక పర్యావరణవేత్త మనతో బాధపడ్డటువంటి విషయం అని చెప్పవచ్చు. నిజంగా మరి ఈ కంపెనీలకైతే చలనం లేదు, వీరికైతే భయం లేదని చెప్పవచ్చు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తూతూ మంత్రంగా వచ్చి ఫైన్లు వేస్తే ఆ ఫైన్లను అయితే కట్టుకున్నారే కానీ ఇక్కడ మాత్రం వీళ్ళ ఆగడాలు, వాయు కాలుష్యం, జల కాలుష్యం మాత్రం విపరీతంగా చేసేటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఒకసారి మనం చూసినటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఉంటే చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ లో మనం ఉన్నాం. ఎందుకంటే చాలా ఘోరమైనటువంటి వాటర్లో ఎఫ్లెంట్ అంతా వదిలి వీళ్ళంతా కూడా తీసుకుపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఈ 7 కంపెనీలు ఎజిలో కావచ్చు, ఆప్టిమస్ కావచ్చు, విజే సాయి కావచ్చు, అదే విధంగా అంటే ఇక్కడ ఉన్నటువంటి 7 కంపెనీల అరాచకాలు మాత్రం అయితే అడ్డు మీరుతున్నాయని చెప్పవచ్చు. చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ లో ఈ గ్రామాలు అయితే ఉన్నాయి. నిన్న మొన్న కూడా ఒక వ్యక్తి చనిపోయాడు, బారిన పడి చనిపోయాడు. ఇంకా ఎంతమంది చనిపోతారు? మా గ్రామాలను మేము ఉండాలన్నా వద్దా? ఇప్పటికే 50% మంది మేము హైదరాబాద్ లో బతుకుతున్నాము. మరి ఈ గ్రామంలో మేము ఉండాలంటే ఈ కంపెనీలను ఇక్కడి నుంచి తీసేయాలని చెప్పి చాలా మంది మొరపెట్టుకున్నటువంటి పరిస్థితి. అయినా కూడా చలనం లేనటువంటి పరిస్థితి అని చెప్పవచ్చు. ఎందుకంటే పీసీబీ అధికారులు వస్తున్నారు, ఆ సంబంధించి అక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా ఎంక్వైరీ చేస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నటువంటి పరిస్థితి. కానీ వాళ్ళు ఫైన్లు కడుతున్నారే తప్ప ఇక్కడ మాత్రం ఈ కాలుష్యాన్ని మాత్రం వాళ్ళు ఆపలేకపోతున్నారని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక పర్యావరణవేత్త బాధపడి ఏడ్చేటువంటి సందర్భం అని చెప్పాలి. మరి అదే విధంగా గ్రామంలో కూడా ఎంతో మంది చనిపోతున్నారు. మరి వీటన్నిటిని కూడా స్థానిక ఎంపీ పార్లమెంట్ లో మాట్లాడాడు, స్థానిక ఎమ్మెల్యే వచ్చి ఇక్కడ విజిట్ చేశారు. అయినా కూడా ఈ కంపెనీలో మాత్రం చలనం లేదు. తూతు మంత్రంగా ఫైన్లు కట్టుకొని బయటపడుతున్నారే తప్ప ఈ కంపెనీలకు సంబంధించి విషవాయువులను వదులుతున్నారు. ఈ విషవాయువులు ఎటువంటి ప్రమాదమో చూస్తున్నాం. ఈ నీళ్లే మనకు ప్రత్యక్ష సాక్ష్యము. ఈ ఎండాకాలం సంబంధించి ఈ టైంలోనే ఇన్ని నీళ్లు వదులుతున్నారంటే వీళ్ళు వానాకాలంలో ఎన్ని నీళ్లు వదిలారో మీరే చూడాల్సిన పరిస్థితి. ఈ 4 గ్రామాలు కూడా దోతిగూడెం, అంతమ్మగూడెం, జుబ్లిక్పల్లి, అదే విధంగా ధర్మోజిగూడెం, ఈ 4 గ్రామాల పరిస్థితి అయితే చాలా ఘోరమైనటువంటి పరిస్థితిలో ఉంది. నిజంగా భూగర్భ జలాల్లో మొత్తం కూడా పొల్యూట్ అయినటువంటి పరిస్థితి. ఒక బోరు వేస్తే మొత్తం కూడా నల్లటి నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. మరి నిజంగా ఇలానే కొనసాగితే మాత్రం ఈ గ్రామాల్లో బతకడం అయితే చాలా కష్టం అని చెప్పి చాలా మంది మనతో చెప్పినటువంటి విషయం అని చెప్పవచ్చు. మరి ఇంకా ఎన్ని రోజులు వీళ్ళ అరాచకాలు ఇంకా కొనసాగుతాయి? సుమన్ టీవీ కథనాలు ఇచ్చినప్పుడు చాలా మంది రెస్పాండ్ అయ్యారు. నిజంగా ఎంపీ వచ్చి ఇక్కడ విజిట్ చేశాడు, పార్లమెంట్ లో మాట్లాడాడు, గలం విప్పాడు. మరి ఎమ్మెల్యే కూడా వచ్చాడు, విజిట్ చేశాడు, కలెక్టర్ వచ్చాడు.
మరి అప్పుడున్నటువంటి కలెక్టర్ వచ్చి ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ ఎలాంటి చర్యలు అయితే తీసుకోలేదు. మరి ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు చేస్తున్నాడు. ఆ విద్యాలయాలు వైద్యాలయాలే కాదు సార్, ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలను ఒకసారి మీరు చూడాలి. ఎందుకంటే ఈ కంపెనీల వల్ల సర్వనాశనం అయిపోతున్నారు. నిజంగా ఈ పిల్లలైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ గ్రామంలో పుట్టినటువంటి పిల్లలు పెరగలేకపోతున్నారు. చాలా మందికి సంతాన సమస్యలు వస్తున్నాయి. పిల్లలు కూడా కలవలేకపోతున్నారు. విపరీతమైనటువంటి వ్యాధులు, క్యాన్సర్ కావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ కావచ్చు, అదే విధంగా వారికి శ్వాసకోశ వ్యాధులు కావచ్చు, అదే విధంగా విపరీతమైనటువంటి రోగాలతో బాధపడుతున్నారు. మేము చాలినటువంటి బతుకులతో ఉన్నాము. మాకు కష్టిస్తే గానీ పని చేయడం, మేము పని చేస్తే గానీ డబ్బులు రావు. మరి అలాంటి సందర్భంలో మేము ఎత్తి వెళ్ళాలని చెప్పి చాలా మంది మనతో బాధపడుతున్నారు. మా నుంచి అయితే బాధపడతాం. మరి ఏ కంపు వాసన, తానం చేసిన దుల్ద పుండ్లు, గదలు పిలిచి చూడు ఒక్కొక్కరి ఎక్కడ గీకలేక దోమలు ఈగలు ఆ వాసన నుంచే స్వచ్ఛమానం ఉంది మాకు. ఇప్పుడు ఎంపీ ఎమ్మెల్యే వచ్చినాక తగ్గిందట కదా? ఎన్నడూ ఏం తగ్గలే. ఇంకెక్కువ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇచ్చి పెడుతుంది. చచ్చిపోతాడా మంచిగా 6 నెలలకు ఒక్కటి వస్తుడు. ఇక వెళ్ళేమే పోతారు ఊరు మొత్తం. ఇక వాసన అంటే ఆసన చెప్పలేము మనం. ఆసనతో పానం అంతా దిగిపోతుంది. ఇవాళ ఆసన వస్తుంది, 3 రోజుల కల్లా పానాలని కూలి కుప్ప అయిపోతున్నాయి. మరి ఇక మనం ఎట్టి చెప్తాం బిడ్డ, గట్లుంది పరిస్థితి. ఉన్నంత చెప్తా. ఈ కంపెనీలో కాడికెళ్ళే మొదలు ఎన్ని సంవత్సరాల నుంచి లెక్క పెట్టుకుంటే 5 దినాలు లెక్క పెట్టుకోవాలి కదా బిడ్డ మనం. మొత్తం వాసనతో ఇబ్బంది అవుతుంది, చాలా ఇబ్బంది. మా ఊళ్ళోనైతే నెలకి 2-3 దస్తులు ఆసనకో ఏంటికో కానీ 2-3 దస్తులు. గడి తిన్నా కానీ బర్రె కట్టలేదు, మేకేం తెలియదు. కానీ ఏదో వస్తుంది కానీ మళ్ళా సుడి పడతలేదు. ఇప్పుడు ఈ సమస్య పరిష్కారం చేయాలంటే ఎంపీ గారు వచ్చిపోయి, ఎమ్మెల్యే గారు వచ్చిపోయి వస్తురు పోతురు కానీ గతంలో చేసినట్టు చేస్తారు కానీ వీళ్ళు పరిష్కారం చూసేటట్టు కొడతలేరు. మరి ఏం జరుగుతుందో అర్థం. అటు ప్రభుత్వానికి ఒత్తాసు వలుకుతురా ఇల్లు, లేకపోతే కంపెనీలకు ఒత్తాసు వలుకుతురా అని అర్థమైతలేదు. స్థానిక ఎమ్మెల్యే అట్నే అయిండు, గతంలో ఉన్న ఎమ్మెల్యే అయితే ఈయన అట్నే ఉండు. వాటి మీద చర్యలు తీసుకొని ముచ్చర్లకు పంపిస్తామని గతంలో చెప్పిండు. ఇదే ఎమ్మెల్యే గతంలో ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అనేక సార్లు మాతో పాటు ఉద్యమం చేసిండు. బాలకృష్ణారెడ్డి వచ్చినప్పుడు వారితో పాటు వచ్చారు, ఆయన చనిపోయిండు ఉద్యమం చేసి. ఇప్పుడు ఉద్యమం చేసే వాళ్ళు గిట్టే లేరు. వీళ్ళే శాస్త్ర పరిష్కారం చూపాలి, ఎంపీ గారు స్పందించాలి. ఏదో పార్లమెంట్ లో స్పందించి మాట్లాడినాం తర్వాత చేతులు ఎత్తేస్తామంటే కాదు. ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉండు, ఎంపీ అధికార పార్టీలో ఎవరు కాబట్టి వీళ్ళు తక్షణమే చర్యలు తీసుకుని ఏర్పాటు చేసి ఈ వాసనకు శాస్త్ర పరిష్కారం చూపాలని మేము కోరుతున్నాం. అది ఇప్పటికొక 30 మంది చచ్చిపోయారు. నేను నిన్నగాక మొన్న ఎమ్మెల్యే దృష్టికి గిట్టే తీసుకుపోయినా. మరి ఇట్లా చచ్చిపోతురంటే ఏం స్పందిస్తారో చూడాలి. చచ్చిపోతురు వాళ్ళు అధికార పార్టీ ఏదంటే వాళ్ళకి తొత్తులు అయిపోతురు కదా. ఏ పార్టీ అంటే ఆ పార్టీకి ఎంతో అంతో తీసారు వాళ్ళు. వీళ్ళు నాయకులు తీయగలేదు, వాళ్ళు తీసేదానికి మాకేం సంబంధమే చేతిలేదు. మేము ఒకటే చెప్తున్నాం, వీళ్ళు స్పందించబోతే ప్రజలు తిరగబడే రోజులు వస్తాయి మళ్ళా. అందుకనే రాబోయే తరంలో మరి పార్టీలు ఉంటాయో పోతాయో కొత్త పార్టీలు వచ్చేటట్టుంది. వీళ్ళని నమ్ముకునే ప్రజలను నట్టేయడం ఉంచుతారు. ప్రజలు చచ్చిపోయేదాకా ఇట్నే ఉంటారంటే ఊళ్ళో ఎవరు బతకారు, వీళ్ళే బతకాలి. ఆ ఊళ్ళో ఉన్న సొమ్మంతా దోసుకొని తింటట్టు కొడుతుంది నాకు. కాబట్టి దీనిపైన ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు తక్షణమే స్పందించాలి. ఇల్టీడే చేస్తే మాత్రం మేము త్వరలోనే అడ్డుకుంటామని తెలియజేస్తున్నాం. ఇది ఒకసారి మేము అనుకున్నట్టు ఎంపీ కాడికి వెళ్ళినాము. ఎంపీ గారు స్పందించి మా ఊరికి వచ్చారు. ఎంపీ గారు ఒకసారి స్పందించి వచ్చి తర్వాత ఎమ్మెల్యే గారిని తీసుకొస్తున్నారు, కలెక్టర్ని తీసుకొస్తున్నారు. వాళ్ళని తీసుకొచ్చారు. వాళ్ళకు నష్టపరిహారం ఆ పీసీపీ ఆఫీస్ నుంచి 5 కోట్లు చేసిరు సిఎస్ఆర్ ఫండ్ కింద. అది తక్షణమే మా విలేజ్ కు ఖర్చు పెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం మా సార్ని. ఈ రోజు కూడా సార్ వస్తున్నాడు. దాని గురించి మేము సార్ని అడగలుగుతున్నాం. దాని గురించి ఊరికి పూర్తి సహకారం చేస్తారు. అధికారంలో ఉన్నటువంటి పార్టీలో మీరు ఉన్నారు, ఎన్ని రోజులు ఇలా అరాచకాలు సార్ చేస్తుండు. ఈ రోజు వస్తుండు, వచ్చినాక సార్ తోటి స్పందిస్తాడు. సారు విలేకరులతో కూడా ఒకసారి చెప్తాడు. ఎన్ని ప్రాణాలు పోతాయి ఇట్లా? ప్రాణాల గురించి సారు ఇప్పుడు ఒక 10 నిమిషాల్లో వస్తుండు, చెప్తాడు. దాని గురించి కొద్దిగా ఒక 10 నిమిషాలు. మీరు ఎంత గ్రామ యువకులు ఏకమైతురా? ఏకంగానే ఉన్నాం మేము. అన్ని పార్టీల పరంగా కాదు, ఏకతాటిగా ఉన్నాం. ఇంత ముందుకైనా ఏకదాడి మిన్నాం. ఈ వరకు భవిష్యత్తులో చాలా పోరాటాలు చేసినాం. ఇప్పుడు కూడా రాబోయే తరంలో కూడా పోరాటాలు చేయడానికి కూడా రెడీగా ఉన్నాం. మాకు ఎమ్మెల్యే ఉంది కాబట్టి మాకు పూర్తి సహకారం ఉంటుందని మేము అనుకుంటున్నాం. ఎమ్మెల్యే మళ్ళీ తీసుకో ప్లాన్ ఏమైనా ఉందా? నెక్స్ట్ సార్ ఎంపీ సారు, ఎమ్మెల్యే సార్ కూడా వస్తున్నారు, విజిట్ చేస్తా అని చెప్పారు. ఏం ఆశ లేదు, ఏం లేదు. కాళ్ళ నొప్పులు లేవు, చేతుల నొప్పులు లేవు, ఏమి లేవు. కొంచెం 30 ఏళ్ళు బతికేటోళ్ళు 3 ఏళ్ళే బతికేట్టున్నాం. ఇక మొక్కలు చూడు లేవక ఇక ఇంటిలా వాయి పెట్టుకొని ఇక గోకుడు గోకిగా
ఇప్పటిదాకా మందు రుద్దుకొని వచ్చిన మరి ఏమంటారు మీ ఊరు ఏమని పటేన్లు అందరు మేమే పటేన్లో పోతారు మాకే వెరక మేము ఏడున్నామని దాని నుంచి చెప్పమని చెప్తే ఊకమంచి ఊకుంచి మాకే వెరక అగో మా కోడలు లేస్తలేదు జ్వరం వచ్చింది నిన్న మొన్నగా 15,000 అయినాయి మళ్ళా తీసుకుపోవాలా నడుములు లేస్తలేవాట కాళ్ళు గుంజుతున్నాయి చేతులు గుంజుతున్నాయి తిమ్మిరు వస్తున్నాయి మా కోడలికి 30 ఏళ్ళు ఉంటది ఆగో ఇన్ని రోగాలు అవ్వ ఇటు 3 సార్లు పట్నం దావకాని తీసుకోవాలి ఏ నీళ్ళు పాడబడ్డాయో ఏం నలగబడ్డాయో కష్టం చేసుకోకుండా గట్లుంది మా బతుకులు ఏం బతుకులు నీళ్లు లేక ఏం లేక మా బాధ మేము ఇట్లా కాలు పావాడ కాళ్ళు ఎసరిగో అంతా గులుస్తుంది ఆయన 6 నెలకొక్క నాడు వచ్చి మందులు ఇచ్చిపోతుండు అది రుదుకుడు తక్కువ అవుతుందా ఓ సూది లేదా ఏం లేదా ఏం పావాడ ఇగో ఈ కండు పోయి సప్పుడు అక్కడ కూర్చుంటున్నాం అక్కడికి కాకపోతే ఎట్లా 10 రూపాయలు జోలు పెడితే సప్పుడు కాకుండా వస్తారు ఆడదాకా పోతారు ఈడదాకా వస్తారు అది కట్టుకొని వచ్చి పాట ఆడుకుంటూ వచ్చి ఆయన కంపెనీ పక్కన దొక్కినాడు తొక్కినాడు 5 ఏళ్ళు వస్తుంది 2 ఏళ్ళు వస్తుంది కంపెనీ ఆయన దొక్కినాడు అయ్యా ఎమ్మెల్యే గాడు ఎక్క పక్క పొంటోళ్ళు ఎవరు దొక్కరు ఎవరు చేయరు ఆ కంపెనీ తోటే చేస్తాం ఎవడేం నుంచి కాదు నీ నుంచి కాదు ఎవరి నుంచి కాదు నాకు కూడా లేసాక ఇంటికానే ఉన్నా ఏముందయ్యా అంత ఇక రోగాలు వస్తూనే ఉన్నాయి అందరు చచ్చిపోతూనే ఎవరు అయితేనే ఉంది ఇంకేం చేస్తాం ఎవ్వరు ఏం చెయ్యలేరు ఇక ఏంది ఏం చేస్తారు ఎవ్వరు ఏం చేస్తారు ఇక కంపెనీ వాళ్ళనే చచ్చిపోతున్నారు అని అందరు అంటారు కానీ ఎవ్వరు పట్టించుకుంటారు అల్లకాయలు తెచ్చుకుంటారు తింటారు ప్రజల పేరు తెచ్చుకొని కూడా పెద్ద మనుషులు తింటారు ఇక పేర్లు చెప్పొద్దు కానీ ఈ ఊర్లో పక్కా తింటారు అందుకే వాళ్ళ దగ్గర తినడము ఈ సచ్చినా వీళ్ళు పట్టించుకుంటలే ఇప్పుడు వాళ్ళు పోయి పట్నామాలు ఊరు కదా ఇంకా వీటితో సస్తే బతుంది వాళ్ళకేంది మేమైతే పిల్లలు వాళ్ళు మంచిగానే ఉంటారు పట్నాలల్లా ఇక దస్తనే ఉన్నారు కదా అయితేనే ఉంది మొన్నగో ఆయన కూడా చచ్చిపోయిన ఆయన ఈ 3, 4, 7 ఏళ్ళు కంపెనీ వేసిండు ఇగో ఇప్పుడు 3 పిల్లలు ఇక వాళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి ఏంది ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది బంద్ పెట్టి ఈ రోజు మా దోతురం గ్రామ పరిధిలో మినిమం ఒక 7 కెమికల్ కంపెనీలు ఉన్నాయి. ఈ 7 కెమికల్ కంపెనీల వల్ల ఊరికి లాభం కంటే నష్టం ఎక్కువ జరుగుతుంది. అది ఏ బిస్కెట్ కంపెనీ కాదు, ఏ చాక్లెట్ కంపెనీ కాదు, కెమికల్ కంపెనీ. దాని నుంచి వచ్చే వాయు కాలుష్యమే కానీ జల కాలుష్యం ద్వారా మా ఊళ్ళో చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా అంటే అసలుకి చెప్పుకోలేని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఊళ్ళో ఉండలేని సిచ్యువేషన్. ఎలాంటి అంటే ఇక కొత్త రోగాలు వాటి వల్ల అవుతున్నాయి. మనకు పరిష్కారం అంటే ఇప్పుడు పొల్యూషన్ బోర్డుకి ఎన్నోసార్లు మేము కంప్లీట్ చేసినాం. ఇప్పుడు పొల్యూషన్ బోర్డు వాళ్ళే కదా కాలుష్యం అరిగట్టేది, వాళ్ళే నిర్ణయం తీసుకుని వాళ్ళే ఎలాంటి చర్యలు తీసుకున్నప్పుడు మేము ఏం చేస్తాం చెప్పు. ఈ కంపెనీల మీద డైరెక్ట్ ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇచ్చిన సందర్భం ఉంది, డైరెక్ట్ పిఎం గారికి. వాళ్ళు ప్రధానమంత్రికి కంప్లైంట్ ఇస్తే గతంలో కొంచెం పిఎం ఆఫీస్ నుంచి రిపోర్ట్ వస్తే కొంచెం చర్యలు తీసుకొని అది తాత్కాలికం అంతే. డైరెక్ట్ పిఎం ఆఫీస్ కి మేము రిపోర్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళ నుంచి వచ్చినప్పుడు కొంచెం తాత్కాలికం, అప్పుడు ఇవి అంతా పీసీబీలు అంతా ఆఫీసర్లు మేల్కొని కొంచెం ఏదంటే 4 జనాలు ఎగబడ్డప్పుడు తగ్గిస్తారు, ఏది లేనప్పుడు యథేచ్ఛగా. ఏది ఏమైనా ఇట్లా ఈ కంపెనీల వల్ల మా ఒక ఊరు అనేది ఆగమైంది. అది మాత్రం అది ఇప్పుడు ఆ కంపెనీలు తీసేసినా ఇట్లా ఆ పొల్యూషన్ ద్వారా ఇంకా 20 ఏళ్ళు కోలుకోలేని సిచ్యువేషన్ భూగర్భ జలాలు మొత్తం అయిపోయింది. భూగర్భ జలాలు నష్టం అయిపోయింది. ఇప్పుడు ఆ కంపెనీ పరిసర ప్రాంతాలు చుట్టుముట్టు ఎటు చూసినా ఒక 25 నుంచి 30 ఎకరాల ల్యాండ్ లో బాలరు కడతలేవు, బాలరు వాడతలేవు, పంట లేదు. వర్షాన్ని ఇప్పుడు నేను 4 ఎకరాలు నాటు పెడితే మొత్తం ఎర్రగా అయి నీళ్లు మొత్తం ఖరాబ్ అయింది, అంతా ఖరాబ్ అయ్యి చచ్చిపోయింది చేను. ఇప్పటిదాకా కూడా అక్కెరనే లేదు, ఇప్పటికి 2 నెలల చేను అయింది. అక్కెర రాకుంటుంది, పెట్టాలన్నా పెట్టొద్దా అని 8 ఎకరాలు కథ. ఏం ఆడుతురు నాయకులు, అడుగుతలేరు. అడిగి మొత్తం ఇక సపోర్ట్ అంటూ ఊకున్నాం. ఏం చేసింది లేదు, ఏం చూసింది లేదు. అది వాసన వస్తూనే ఉన్నాయి, నీళ్ళు ఇంకా భూమిలోకి ఇడుస్తూనే ఉన్నారు. అడగోలిగా మా పొలాలు మొత్తం ఖరాబ్ అయినాయి. ఇప్పుడు కాకపోతే ఆడ మోటార్లు చూపిస్తారు అంటే చూడు వచ్చిన చనిపోయి 30 మంది దాకా వచ్చింది. పొలం మొత్తం వాడుతుంది, పొలం ఎందుకు వాడతలేదు, పొలం పడుతుంది కానీ నీళ్లు వర్షాన్ని బతలేదు చచ్చిపోతుంది. నీళ్ళు మంచిగా కంపెనీలు చేయబట్టుకునేది. ఆ నీళ్లు చూస్తే మీరే ఏ వాసన నీళ్ళు. పసులు కూడా బతలేవు, పసలు కూడా. ఎమ్మెల్యే చూద్దాం, కంపెనీలు చూస్తా, మాట్లాడతా, వాసన ధర తక్కువ చేసిన ఇక నీళ్ళ సంగతి కూడా చూస్తాను అన్నాడు. ఇప్పుడు
మేఘాలు నీళ్ళు తాగాయి అవి ఏ పెద్ద అంత కాలుష్యం ఏ చుట్టుపక్కల ఏ బతిక ఈ కంపెనీ చేయబట్టుకనే చుట్టుపక్కల ఏ బతిక కాలం లేదన్నట్టు. ఊరి పరిస్థితి ఏముంది, ఇదే కాలుష్యం మొత్తం కంపెనీలు చేయబట్టుకనే. ఇంకా లేకపోతే బాగానే ఉండు, లేకపోతే మొత్తం వాటర్ కాలుష్యం వాయు కాలుష్యం మొత్తం పూర్వ ఉంటూరు. ఇక గట్లే మూసుకొని ఇంకేం చేస్తాం. కలికాను మన మొత్తం గుంజుడు కాలుష్యం అయిపోయినాయా? ఏముంది సార్, అడుగుతలేరా మీరు కంపెనీ వాళ్ళు? ఏం అడుగుతుంది సార్, అడిగితే ఏమంటారు వాళ్ళు ఓని ముఖం ఆడేసుకుంటారు. మాకు ఏ భూమి లేదా బుద్ధి లేదా, కాళ్ళు నడవసలే అన్ని కాళ్ళు. ఎప్పటి నుంచి? 2 ఏళ్ళు సార్, 2 ఏళ్ళకి నీళ్ళు చేయబట్టుకునే మొత్తం మనకు నీళ్లు ప్రాబ్లం అయ్యి నీళ్ళు తాగి ఇంతలో ఆస్తుంది. నొప్పులు కాళ్ళకు చూడు, చెట్టు రుతుకున్నా సూది ఇప్పించుకుంటే పని చేస్తలేదని. ఎందుకు ఇట్లా అయింది మరి? ఏం నుంచో సార్ మరి మాకు తెలియదుగా. నీళ్ళు తాగి నుంచే? నా నీళ్ళ నుంచే. ఏ కంపెనీ పాడుపడ్డదో మాకేం. నిజంగా ఈ గ్రామంలో ఎవరిని పలకరించినా చాలా ఆవేదన చెందుతున్నారు. ఈ కెమికల్ కంపెనీలు చేయబట్టి మా ప్రాణాలు పోతున్నాయి, ఇంకా ఎన్నేళ్ళు ఈ బాధలని చెప్పి వాళ్ళు ఆవేదన చెందుతున్నారు. మా పంటలు పండట్లేదు, మా భూమి ఉంది కానీ మొత్తం కూడా ఎర్రగా నీళ్ళు వస్తున్నాయి, పంటలు పండలేటువంటి పరిస్థితి. మరి ఈ 2 గ్రామాలు అంతమ్మగూడెం, దోతుగూడెం గ్రామాలు ఈ కంపెనీలు చేయబట్టి మొత్తం కూడా నాశనమైనటువంటి పరిస్థితి మాది. ఈ జీవనం కొనసాగించాలంటే చాలా ఇబ్బందికరంగా మారింది. ఇప్పటికే ఎంతో మంది ఇక్కడ ప్రాణాలు కోల్పోయారు. మాకందరికి కూడా కాళ్ళ నొప్పులు, వివిధ రకాలైనటువంటి రోగాలు, చర్మ వ్యాధులు, అదేవిధంగా క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయి. కాబట్టి ఇకనైనా అధికారులు పట్టించుకొని మా గ్రామాలను కంపెనీలను సందర్శించి ఆ కంపెనీలకు సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే కాలుష్యాన్ని వెదజల్లుతున్నాయో వాటన్నిటిని మూసేయాలని చెప్పి గ్రామస్తులు చాలా ఆవేదన చెందుతూ మనతో మాట్లాడినటువంటి విషయం ఇది. దోతిగూడెం, అంతమ్మగూడెం సంబంధించి కంపెనీల దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. ఏ కంపు వాసన, తానం చేసిన దుల్ద పుండ్లు, గదలు పిచ్చి చూడు ఒక్కొక్కరి ఎక్కడ గీకలేక దోమలు ఈగలు. ఇవాళ ఆసన వస్తుంది, 3 రోజుల కల్లా పానాలని కూలి కుప్ప అయిపోతున్నాయి. మా బతులేం నీళ్లు లేక ఏం లేక మా బాధ కాలు పావాడ కాళ్ళు ఎసిరిపోయి కొంచెం గురుస్తుంది.